హాయ్ ఫ్రెండ్స్, మెయిన్గా మకర రాశి వారికి ఈ వీడియో ఒక హెచ్చరిక మాత్రమే కాదు. జూన్ 23, 24, 25 తేదీల్లో జరిగే ఒక చిన్న పొరపాటు మీ ఎన్నో సంవత్సరాల పొదుపును ఒక్క రోజులో మాయం చేసే సూచనలు కనిపిస్తున్నాయి. అవును, మీరు వింటున్నది అక్షరాలా నిజం. మీరు రాత్రింబవళ్ళు కష్టపడి మీ రక్తాన్ని చెమటగా మార్చి కూడబెట్టిన మీ డబ్బుపై ఎవరో కన్నేశారు. వారు 3 వ్యక్తులు. ఈ 3లో ఒకరి పేరు వినగానే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు. ఎందుకంటే వారు మీకెంతో నమ్మకమైన వారు కావచ్చు, లేదా మీ చుట్టూ ఉంటూ మీ మంచి కోరుకునేవారుగా నటిస్తున్నవారు కావచ్చు. ఆ 3 వ్యక్తులు ఎవరో, వారు మీ జీవితంలోకి ఎలా ప్రవేశించబోతున్నారో తెలిస్తే మీ వెన్నులో వణుకు పుట్టడం ఖాయం. కానీ మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే జరగబోయే ప్రమాదాన్ని ముందుగానే పసిగట్టి మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికే నేను ఈ వీడియో ద్వారా మీ ముందుకొచ్చాను. దయచేసి ఈ వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా ఒక్కొక్క మాటను చాలా శ్రద్ధగా వినండి. ఎందుకంటే నేనిప్పుడు చెప్పబోయే ప్రతి అక్షరం మీ భవిష్యత్తును, మీ కుటుంబ ఆర్థిక భద్రతను నిర్ణయించబోతోంది. వీడియోలోకి వెళ్లే ముందు మకర రాశికి అధిపతి అయిన ఆ కర్మఫలదాత శనీశ్వరుడి ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉండి మిమ్మల్ని అన్ని ఆపదల నుండి రక్షించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కింద కామెంట్స్లో భక్తితో ఓం శనైశ్చరాయ నమః అని కామెంట్ చేయండి. ఆ స్వామి దయ వల్ల మీ కష్టాలన్నీ త్వరలోనే తీరిపోతాయి. మకర రాశి వారి జీవితం ఎప్పుడూ పూలపాన్పు కాదు. మీరు పుట్టినప్పటి నుండి ఏదో ఒక బాధ్యత, ఏదో ఒక బరువు మోస్తూనే ఉంటారు. మీ గురించి మీకు తెలిసినంతగా ఎవ్వరికీ తెలియదు. మీరు ఏ పని చేసినా దానికి 100కు 100% న్యాయం చేయాలని తపన పడతారు. నిజాయితీగా బ్రతకడం మీ నైజం. ఇతరులకు అన్యాయం చేసి ఒక్క రూపాయి కూడా సంపాదించాలని మీరు కలలో కూడా అనుకోరు. కానీ దానికి బదులుగా మీకు ఈ సమాజం నుండి, ముఖ్యంగా మీ చుట్టూ ఉన్న వ్యక్తుల నుండి ఏమి దక్కుతోంది? ఒక్కసారి మీరు ప్రశాంతంగా కూర్చుని ఆలోచించండి. మీరు ఎంత కష్టపడినా, ఎంత నిజాయితీగా ఉన్నా మీకు సరైన గుర్తింపు రావడం లేదు కదా. పైగా మీ మంచితనాన్ని చాలామంది చేతకానితనంగా తీసుకుంటున్నారు. మీరు ఎవరికైతే ఆపద సమయంలో మీ సొంత అవసరాలను కూడా పక్కన పెట్టి సహాయం చేశారో ఆ వ్యక్తులే ఇప్పుడు మీకు కష్టం వస్తే ముఖం చాటేస్తున్నారు. మీ చేతిలో డబ్బు ఉన్నప్పుడు మీ చుట్టూ చేరిన వారు మీకు చిన్న కష్టం రాగానే ఎవ్వరూ లేకుండా పోతున్నారు. ఒకవైపు పెరుగుతున్న కుటుంబ బాధ్యతలు, మరోవైపు తీరని అప్పులు, ఎక్కడి నుండి వస్తున్నాయో తెలియని ఊహించని ఖర్చులు, ఇవన్నీ మిమ్మల్ని మానసికంగా ఎంతగానో కృంగదీస్తున్నాయి. బయటకు నవ్వుతూ కనిపిస్తున్నా లోపల మాత్రం మీరు ఎవరికీ చెప్పుకోలేని ఒక మానసిక ఆందోళనతో రగిలిపోతున్నారు. ఇదంతా ఎందుకు జరుగుతోందో తెలుసా? ప్రస్తుత గ్రహస్థితులు మీ సహనాన్ని తీవ్రంగా పరీక్షిస్తున్నాయి. ముఖ్యంగా డబ్బుకు సంబంధించిన విషయాల్లో మీ చుట్టూ ఒక పెద్ద మాయాజాలం అల్లుకుంటోంది. ఆ మాయాజాలం తాలూకు అత్యంత తీవ్రమైన ప్రభావమే ఈ రాబోయే జూన్ 23, 24, 25 తేదీలు. ఇది మీకు ఇప్పటికీ జరిగి ఉండొచ్చు. ఎప్పుడైతే మీరు కాస్త ఆర్థికంగా నిలదొక్కుంటున్నారని అనుకుంటారో, ఎప్పుడైతే బ్యాంకులో 4 రాళ్లు వెనకేసుకున్నారని సంతోషిస్తారో, సరిగ్గా అప్పుడే ఇంట్లో ఎవరికో ఒకరికి అకస్మాత్తుగా అనారోగ్యం రావడం, లేదా వాహనాలకు పెద్ద రిపేర్లు రావడం, లేదా అనుకోని విధంగా ఏదో ఒక రూపంలో మీ చేతిలో ఉన్న డబ్బు మొత్తం నీళ్లలాగా ఖర్చయిపోవడం మీరు చూస్తూనే ఉన్నారు. మీ శ్రమంతా వృధా అవుతోందని మీకు పదే పదే అనిపిస్తూ ఉంటుంది. ఈ పరిస్థితుల నేపథ్యంలోని జూన్ 23, 24, 25 తేదీలు అత్యంత కీలకంగా మారబోతున్నాయి. ఈ 3 రోజుల్లో ఆకాశంలో గ్రహాల అనుసంధానం వల్ల, ముఖ్యంగా ధనస్థానంలో జరుగుతున్న మార్పుల వల్ల, డబ్బుకు సంబంధించిన విషయాల్లో మీరు తీసుకునే ప్రతి నిర్ణయం చాలా ప్రమాదకరంగా మారే అవకాశాలు గోచారంలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆ 3 రోజుల్లో మీ ఆలోచన విధానం మీ కంట్రోల్లో ఉండకపోవచ్చు. మీరు ఒక మాయలో పడిపోయి ఎదుటివారు చెప్పే తీయటి మాటలకు, ఎమోషనల్ బ్లాక్మెయిల్కి ఇట్టే పడిపోయే సూచనలు బలంగా ఉన్నాయి. అందుకే నేను ఇంతగా నొక్కి చెబుతున్నాను. ఈ జూన్ 23, 24, 25 తేదీల్లో మీరు చాలా అప్రమత్తంగా ఉండాలి. అసలు ఆ 3 రోజుల్లో మీ డబ్బును కొల్లగొట్టాలని చూస్తున్న ఆ 3 వ్యక్తులు ఎవరు? ఇక్కడే చాలామంది పొరపాటు చేస్తున్నారు. ఆ వ్యక్తులు ఎక్కడో బయట నుండి వచ్చే ముఖం తెలియని మోసగాళ్ళు అని మీరు అనుకోవచ్చు. కానీ ఇక్కడే ఒక పెద్ద ట్విస్ట్ ఉంది. ఈ 3లో ఒకరు మీ కుటుంబానికి చెందిన వ్యక్తి అని గ్రహస్థితి బలంగా సూచిస్తుంది. అవును, మీరు విన్నది నిజమే. మీ సొంత రక్తం పంచుకుని పుట్టినవారు కావచ్చు,
లేదా మీరు ప్రాణంగా నమ్మే అత్యంత సన్నిహిత బంధువు కావచ్చు. ఈ విషయాలు వింటుంటే మీ మనసులో ఎన్నో సందేహాలు మొదలవుతాయి. అదేంటి, నా సొంత వాళ్ళే నన్ను మోసం చేస్తారా అని మీరు ప్రశ్నించుకోవచ్చు. కానీ డబ్బు ముందు బంధాలు, అనుబంధాలు ఎలా మాయమైపోతాయో మకర రాశి వారికి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ మొదటి వ్యక్తి నేరుగా వచ్చి మీ జేబులోంచి డబ్బులు లాక్కోరు. చాలా తెలివిగా, నాటకీయంగా మీ మనసులోని జాలి గుణాన్ని ఆసరాగా చేసుకుని మీ డబ్బును తీసుకునే ప్రయత్నం చేస్తారు. వారు మీ దగ్గరకు వచ్చి కన్నీళ్లు పెట్టుకోవచ్చు. తమకు వచ్చిన ఒక కల్పిత కష్టం గురించి చెప్పి మీ మనసు కరిగించవచ్చు. నువ్వు లేకపోతే నా ప్రాణాలు పోతాయి, నా కుటుంబాన్ని నువ్వే ఆదుకోవాలి అంటూ భారీ డైలాగులు చెప్పవచ్చు. మకర రాశివారు బై బర్త్ చాలా జాలిగుండె కలవారు. ఎదుటివారు కష్టాల్లో ఉన్నారని తెలిస్తే తమ దగ్గర ఉన్నది లేనిది మొత్తం ఇచ్చేసే గొప్ప మనసు మీది. సరిగ్గా మీ బలహీనతని ఆ మొదటి వ్యక్తి వాడుకోబోతున్నాడు. జూన్ 23, 24, 25 తేదీల్లో ఇలాంటి ఎమోషనల్ డ్రామా ఖచ్చితంగా జరిగే సూచనలు ఉన్నాయి. వారు అడిగిన వెంటనే మీరు కరిగిపోయి ఎక్కడో దాచుకున్న డబ్బు, బహుశా మీ పిల్లల ఉన్నత చదువు కోసమో, లేదా ఇంటి నిర్మాణం కోసమో, లేదా వృద్ధాప్య అవసరాల కోసమో ఎంతో కష్టపడి కూడపెట్టుకున్న డబ్బును తీసి వారి చేతిలో పెట్టేయాలనే ఒక బలమైన ఆలోచన మీకు వస్తుంది. కానీ ఒక్క క్షణం ఆగండి. వారు నిజంగా ఎవరు అనేది నేను చివర్లో మరింత స్పష్టంగా వివరిస్తాను. ఈ వీడియో చూస్తున్న మీ అందరికీ మధ్యలో నాదొక చిన్న ప్రశ్న. ఇది మీకు మీ జీవితాన్ని మరింత దగ్గరగా అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది. ప్రస్తుతం మీ జీవితంలో మీరు ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య ఏమిటి? అది తీర్చలేని అప్పుల బాధ, ఉద్యోగంలో స్థిరత్వం లేకపోవడమా, భార్యాభర్తల మధ్య మనస్పర్ధలా, లేదా అనారోగ్య సమస్యలా? మీ మనసులో ఉన్న ఆ భారాన్ని, ఆ బాధను దాచుకోకుండా కింద కమెంట్ సెక్షన్లో రాయండి. మీరు మీ సమస్యను పంచుకుంటేనే కదా ఆ భారం కొంచెమైనా తగ్గేది. దానికి తగిన జ్యోతిష్య పరిష్కారాలు నేను తదుపరి వీడియోల్లో చెప్పగలిగేది. మీ సమస్యను అక్కడ రాయండి, నేను తప్పకుండా చదువుతాను. ఇప్పుడు చెప్పబోయేది చాలా కీలకం. మొదటి వ్యక్తి ఎలా ఎమోషనల్గా మీ డబ్బును లాగాలని చూస్తాడో విన్నారు కదా. ఇప్పుడు మీ ఆర్థిక భవిష్యత్తుపై కన్నేసిన ఆ రెండో వ్యక్తి గురించి చెప్తాను. చాలా జాగ్రత్తగా వినండి. ఈ వ్యక్తి మొదటి వ్యక్తిలాగా కన్నీళ్లు పెట్టుకుంటూ మీ దగ్గరకు రాడు. ఇతను చాలా స్టైలిష్గా, ఎంతో కాన్ఫిడెంట్గా, ఒక ప్రొఫెషనల్ లాగా మీ ముందుకు వస్తాడు. అతని మాటలు ఎలా ఉంటాయంటే ఒక అద్భుతమైన వక్తలాగా, వింటుంటేనే మీకు మీ భవిష్యత్తు బంగారమయమైపోయినట్లు అనిపిస్తుంది. మీరు ఇన్ని రోజులు పడుతున్న కష్టాలకు ఒకే ఒక్క రోజులో ఒకే ఒక్క సంతకంతో పరిష్కారం చూపిస్తాను అని మిమ్మల్ని బలంగా నమ్మిస్తాడు. ఇతను మీకు ఒక అద్భుతమైన ఆర్థిక అవకాశాన్ని తీసుకురావచ్చు. అది రాత్రికి రాత్రే కోటీశ్వరులని చేసే స్కీమ్ కావచ్చు, కొత్త రకం చిట్ ఫండ్ కావచ్చు, స్టాక్ మార్కెట్లో అద్భుతమైన లాభాలిచ్చే ఆఫర్ కావచ్చు, లేదా ఒక జాయింట్ బిజినెస్ వెంచర్ కావచ్చు. నువ్వు నాకు ఈ జూన్ 23, 24, 25 తేదీల్లో ఈ చిన్న అమౌంట్ ఇవ్వు, నేను దాన్ని నెల రోజుల్లో డబల్ చేసి ఇస్తాను అని, లేదా నన్ను నమ్ము, నీ కష్టాలన్నీ ఇక తీరిపోతాయి, నువ్వు రాజులాగా బతుకుతావు అని చాలా తీయగా, చాలా నమ్మకంగా మాట్లాడతాడు. మకర రాశివారు సహజంగానే సమాజంలో ఒక మంచి స్థానానికి చేరుకోవాలని, ఆర్థికంగా స్థిరపడి ఎవరి మీద ఆధారపడకుండా బతకాలని ఎంతో తపన పడుతుంటారు. మీలో ఉన్న ఆ తపననే, ఆ ఆశనే ఈ రెండో వ్యక్తి క్యాష్ చేసుకోబోతున్నాడు. అతను చూపించే ఆ కల్పిత స్వర్గాన్ని చూసి మీరు నిజమే అని నమ్మే ప్రమాదం చాలా ఎక్కువగా ఉంది. ముఖ్యంగా ఆ 3 రోజుల్లో గ్రహస్థితి మీకు ఎక్కడలేని అత్యాశను కలిగించేలా చేసే అవకాశాలు ఉన్నాయి. మీరు సాధారణంగా ఎవరినీ అంత త్వరగా నమ్మరు. ప్రతిదీ 1కి 10 సార్లు ఆలోచిస్తారు. కానీ విచిత్రంగా ఆ సమయంలో మాత్రం అతని మాటల గారడిలో పడిపోయి మీరు ఎంతో కష్టపడి సంపాదించిన డబ్బును అతని చేతిలో పెట్టేయాలనే ఒక బలమైన ఆలోచన మీకు వస్తుంది. ఆ క్షణంలో మీరు చేసే ఆ చిన్న పొరపాటు, మీరు చేసే ఆన్లైన్ ట్రాన్స్ఫర్ మీ జీవితాన్ని దారుణంగా తలకిందులు చేసేయచ్చు. ఇలాంటి పరిస్థితిలో ఒక మకర రాశి వ్యక్తి జీవితంలో ఏం జరిగిందో ఒక చిన్న ఉదాహరణ చెప్తాను, వినండి. గతంలో ఒక మకర రాశి వ్యక్తి తన ప్రాణ స్నేహితుణ్ణి గుడ్డిగా నమ్మాడు. ఆ స్నేహితుడు ఒకరోజు ఏడుస్తూ వచ్చి, నా వ్యాపారం మొత్తం పోయింది, అప్పుల వాళ్ళు ఇంటి మీద పడుతున్నారు, నా పరువు పోతోంది, అర్జెంటుగా 1,00,000 రూపాయలు ఇస్తే 2 నెలల్లో తిరిగిస్తాను అని బతిమిలాడాడు. ఆ మకర రాశి వ్యక్తి మనసు కరిగిపోయింది. తన కూతురి పెళ్లి కోసం పోస్టాఫీస్లో ఎన్నో ఏళ్లగా దాచుకున్న 1,00,000 రూపాయలు తీసి ఆ స్నేహితుడి చేతిలో పెట్టాడు.
ఏమైంది? 2 నెలలు కాదు, 2 ఏళ్లు గడిచినా ఆ డబ్బు తిరిగి రాలేదు. అడిగితే ఆ స్నేహితుడు ముఖం చాటేశాడు. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు. చివరికి ఆ మకర రాశి వ్యక్తి తన కూతురి పెళ్లి కోసం బయట వడ్డీకి అప్పు తెచ్చి ఆ అప్పు తీర్చలేక రాత్రింబవళ్లు పడుతున్న నరకయాతన అంతా ఇంతా కాదు. నమ్మిన స్నేహితుడు మోసం చేశాడు అన్న మానసిక క్షోభ ఒకవైపు, అప్పుల వాళ్ల ఒత్తిడి మరోవైపు. ఆ వ్యక్తి కన్నీళ్లు చూస్తే గుండె తరుక్కుపోతుంది. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఈ జూన్ 23, 24, 25 తేదీల్లో మీకు కూడా సరిగ్గా ఇలాంటి పరిస్థితే ఎదురయ్యే సూచనలు ఉన్నాయి. మీ ఎమోషన్స్తో ఆడుకుని మీ డబ్బును లాగాలని చూసేవారు మీ చుట్టూనే కాచుకుని ఉన్నారు. ఆ మకర రాశి వ్యక్తి పడిన బాధ మీరు పడకూడదనే నా ఈ తపన అంతా. ఈ కథ విన్న తర్వాత మీకు అర్థమై ఉంటుంది. గ్రహాలు అనుకూలించినప్పుడు మన కళ్ల ముందున్న నిజం కూడా మనకు కనిపించదు. ఈ విషయాలు వింటుంటే మీ మనసులో ఒక రకమైన ఆందోళన మొదలయ్యే ఉంటుంది. నేనిప్పటికే ఇలాంటి వారి చేతిలో మోసపోయాను కదా, మళ్ళీ నా జీవితంలో అలాగే జరుగుతుందా అని మీరు భయపడుతూ ఉండొచ్చు. అవును, గ్రహాలు ఎప్పుడైతే అననుకూల స్థానాల్లో ఉంటాయో అప్పుడు పాత తప్పులే మళ్ళీ మళ్ళీ చేసేలా పరిస్థితులు మనల్ని ప్రేరేపిస్తాయి. అందుకే ఈ జూన్ 23, 24, 25 తేదీలను అంత సీరియస్గా తీసుకోమని నేను పదే పదే చెప్తున్నాను. ఆ రోజుల్లో మీరు తీసుకునే ఏ చిన్న నిర్ణయమైనా సరే 10 సార్లు ఆలోచించి తీసుకోవాలి. సరే, ఇప్పుడు మొదటి వ్యక్తి, రెండో వ్యక్తి గురించి తెలుసుకున్నాం. ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేసేవారు, ఆశ చూపి మోసం చేసేవారు. కానీ మూడో వ్యక్తి ఉన్నాడు చూశారు, ఇతని గురించి తెలిస్తే మీరు నిజంగా దిగ్భ్రాంతికి గురవుతారు. మీరు బహుశా ఊహించి ఉండరు. ఈ మూడో వ్యక్తి మీ జీవితంలోకి మళ్ళీ వస్తాడని మీరు కలలో కూడా అనుకుని ఉండరు. మీరు ఈపాటికే ఆ వ్యక్తిని పూర్తిగా మరిచిపోయి ఉండొచ్చు కూడా. ఆ వ్యక్తి మీ జీవితంలో ఒక గతమని మీరు అనుకుంటూ ప్రశాంతంగా ఉన్న సమయంలో అకస్మాత్తుగా ఎక్కడి నుండో ఊడిపడినట్లు ఈ జూన్ 23, 24, 25 తేదీల మధ్య ఈ మూడో వ్యక్తి మిమ్మల్ని సంప్రదించే సూచనలు చాలా బలంగా కనిపిస్తున్నాయి. ఈ వ్యక్తి ఎంట్రీ మీ జీవితంలో ప్రశాంతంగా ఉన్న నీటిలో పెద్ద రాయి వేసినట్లు, ఒక పెద్ద భూకంపం లాంటిది. ఇతను ఒకప్పుడు మీకు ఎంతో కొంత ఆర్థికంగా సహాయం చేసి ఉండొచ్చు, లేదా మీ ఇద్దరి మధ్య గతంలో ఏదో ఒక పెద్ద డబ్బు లావాదేవీ జరిగి ఉండొచ్చు. అది ఎప్పుడో సెటిల్ అయిపోయిందని మీరు అనుకుంటారు. కానీ ఆ పాత విషయాన్ని మళ్ళీ తవ్వితీసి అబద్ధాలు చెప్పి ఇప్పుడు మిమ్మల్ని తీవ్రంగా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తాడు. లేదా మీ మనసులోని పాత గాయాలను రేపి ఒక రకమైన అపరాధ భావాన్ని, గిల్ట్ ఫీలింగ్ మీలో కలిగించి మీరు మానసికంగా బలహీనపడేలా చేసి మీ దగ్గర ఉన్న డబ్బును గుంజేయాలని చూస్తాడు. ఇతని వల్ల మీకు విపరీతమైన మానసిక క్షోభ తప్పదు. అతను అడిగే డబ్బు కంటే అతను మాట్లాడే సూటిపోటి మాటలు మిమ్మల్ని ఎక్కువగా బాధిస్తాయి, నిద్రలేని రాత్రులు గడిపేలా చేస్తాయి. మీరు ఎవరికైతే అస్సలు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదో వారికి తలదించుకుని సమాధానం చెప్పుకోవాల్సిన దుస్థితి రావచ్చు. ఈ పరిస్థితిని ఊహించుకుంటేనే భయంగా ఉంది కదూ. కానీ భయపడకండి, గ్రహాలు మనకు సూచనలు ఇస్తాయి. కానీ వాటిని దాటుకొని మన తెలివితో, మన ధైర్యంతో బయటపడే మార్గాలను కూడా అవే చూపిస్తాయి. మీరు చేయాల్సిందల్లా ముందుగానే అప్రమత్తంగా ఉండటమే. ఇప్పుడు నేను చెప్పబోయే పేర్లు విన్న తర్వాత చాలామంది మకర రాశి వారు వెంటనే తమ ఫోన్లో ఉన్న కొంతమంది వ్యక్తులను ఖచ్చితంగా గుర్తు చేసుకుంటారు. అవును, ఆ ముగ్గురు వ్యక్తులు ఎవరై ఉండవచ్చో, వారు ఏ వర్గానికి చెందినవారో ఇప్పుడు నేను సస్పెన్స్ లేకుండా రివీల్ చేయబోతున్నాను. మీ ఫోన్ కాంటాక్ట్స్లో వీరు ఉండే ఉంటారు. జూన్ 23, 24, 25 తేదీల్లో మీ డబ్బును కొల్లగొట్టాలని చూసే ఆ ముగ్గురు వ్యక్తులు వీరే. మొదటి వ్యక్తి నమ్మకద్రోహి అయ్యే బంధువు లేదా మిత్రుడు. మీ రక్త సంబంధీకుడు లేదా మీ కుటుంబానికి అత్యంత సన్నిహితంగా మెలిగే బంధువు లేదా మిత్రుడు. అవును, మీరు ఎవరినైతే వీరు నా వాళ్ళు, నా కష్టసుఖాలు పంచుకుంటారు అని గుడ్డిగా నమ్ముతారో ఆ వర్గానికి చెందిన వ్యక్తి. వీరు తమ వ్యక్తిగత కష్టాలు లేదా భయంకరమైన ఆరోగ్య సమస్యలు సాకుగా చూపి మీ ఎమోషన్స్తో దారుణంగా ఆడుకుని మీ దగ్గర ఉన్న సేవింగ్స్ అంతా అడగబోతున్నారు. మీరు డబ్బు ఇవ్వకపోతే వారు ఏమైపోతారో, చనిపోతారో అన్నట్లుగా నటిస్తారు. ఇదొక గొప్ప ఎమోషనల్ ట్రాప్. గ్రహస్థితి ప్రకారం మీ సొంత వాళ్లే మీకు శత్రువులుగా మారే సమయం ఇది. రెండో వ్యక్తి మాయమాటల మోసగాడు. మీకు ఈ మధ్యన కొత్తగా పరిచయమైన వ్యక్తి లేదా మీ వర్క్ ప్లేస్, ఆఫీస్, వ్యాపారంలో పరిచయం ఉన్న వ్యక్తి. వీరు చాలా మృదువుగా, తీయగా మాట్లాడేవారు.
చూసేందుకు చాలా హుందాగా కనిపిస్తారు. వీరు ఒక ఇన్వెస్ట్మెంట్ ప్లాన్, క్రిప్టో కరెన్సీ, నెట్వర్క్ మార్కెటింగ్, షేర్ మార్కెట్ టిప్స్ లేదా ఏదైనా ఈజీ మనీ స్కీమ్ పేరుతో మీ ముందుకు వస్తారు. లక్షకు 10,000 వడ్డీ వస్తుంది, నెలలో డబ్బు డబుల్ అవుతుంది అంటూ మీ ఆశను ఉసిగ్గొల్పి మీ కష్టార్జితాన్ని లాగారని చూసే పక్కా మోసగాడు. జూన్ 23, 24, 25 తేదీల్లో వీరు మీకు ఫోన్ చేసి చాలా ప్రెషర్ చేస్తారు. ఈరోజే లాస్ట్ డేట్ అంటూ కంగారు పెడతారు. మూడో వ్యక్తి గతం తాలూకు పీడకల. మీ గతం నుండి వచ్చే వ్యక్తి పాత అప్పులు వసూలు చేసుకునే వ్యక్తైనా కావచ్చు, లేదా గతంలో మీరు సాయం చేసినా కనీస కృతజ్ఞత లేకుండా తిరిగి మిమ్మల్నే నిందించే పాత పరిచయస్తుడైనా కావచ్చు. గతంలో క్లియర్ అయిపోయిందని మీరు ప్రశాంతంగా ఉన్న ఒక ఆర్థిక వ్యవహారాన్ని మళ్ళీ ఇప్పుడు ఓపెన్ చేసి ఆధారాలు లేకుండా మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేసే వ్యక్తి. వీరు అకస్మాత్తుగా ఊడిపడి మీ పరువు తీస్తానని బెదిరించి డబ్బు డిమాండ్ చేసే అవకాశాలున్నాయి. ఈ ముగ్గురిలో ఎవరో ఒకరు లేదా పరిస్థితులు మరింత ప్రతికూలంగా ఉంటే ముగ్గురు కూడా ఈ జూన్ 23, 24, 25 తేదీల్లో మీ జీవితంలోకి ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఫోన్ కాల్ రూపంలోనో లేదా వాట్సాప్ మెసేజ్ రూపంలోనో వచ్చే సూచనలు ఖచ్చితంగా కనిపిస్తున్నాయి. మరి వీరికి మీరు ఎలా అడ్డుకట్ట వేయాలి? ఈ ప్రమాదం నుండి, ఈ మానసిక క్షోభ నుండి మిమ్మల్ని మీరు ఎలా కాపాడుకోవాలి? దానికి సమాధానమే ఇప్పుడు నేను చెప్పబోయే ఈ అతి ముఖ్యమైన జాగ్రత్తలు. ఈ నియమాలను మీరు తప్పకుండా పాటించి తీరాలి. జూన్ 23, 24, 25 తేదీల్లో మీరు విధిగా పాటించాల్సిన నియమాలు. మొదటి నియమం, ఈ 3 రోజుల్లో ఎవరైనా సరే, అది మీ సొంత అన్నదమ్ములైనా మీ ప్రాణ స్నేహితుడైనా, ఎంతటి ఎమర్జెన్సీ అని ఏడుస్తూ మీ దగ్గరకు వచ్చి డబ్బు అడిగినా వెంటనే కరిగిపోయి సరే ఇస్తాను అని మాట అస్సలివ్వకండి. చాలా కష్టంగా ఉంది, నా దగ్గర ఇప్పుడు అస్సలు డబ్బు లేదు, ఉన్నదంతా ఎక్కడో ఫిక్స్డ్ డిపాజిట్లో ఉంది, ఇప్పుడు తీయడానికి వీలు పడదు అని చాలా సున్నితంగా కానీ గట్టిగా అబద్ధం చెప్పండి. ఇందులో ఎలాంటి పాపమూ లేదు. ఎందుకంటే మిమ్మల్ని మీరు కాపాడుకోవడం, మీ పిల్లల భవిష్యత్తు కోసం మీరు దాచుకున్న మీ కష్టార్జితాన్ని కాపాడుకోవడం ముందు మీ బాధ్యత. ఆ తర్వాతే ఇతరులకు సాయం చేయడం. రెండో నియమం, ఎవరైనా అద్భుతమైన స్కీమ్సు, డబుల్ ప్రాఫిట్సు, భారీ లాభాలు అని మీ దగ్గరకు వస్తే వారి మాటలు వినండి, కానీ మీ జేబులో చెయ్యి అస్సలు పెట్టకండి. ఈ జూన్ 23, 24, 25 రోజుల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ రూపాయి కూడా కొత్త పెట్టుబడులు పెట్టకూడదు. ఎలాంటి ఆన్లైన్ యాప్స్లో డబ్బులు ఇన్వెస్ట్ చేయకూడదు. ఎవరిని నమ్మి మీ ఏటీఎం కార్డులు, పిన్ నెంబర్లు, ముఖ్యంగా ఓటీపీలు ఎవరితోనూ పంచుకోకండి. అలాగే ఈ 3 రోజుల్లో ఎవరికీ గ్యారంటీ కానీ షూరిటీ కానీ ఉంటూ ఎలాంటి డాక్యుమెంట్ల మీద సంతకాలు చేయకండి. మీరు చేసే ఒక్క సంతకం మీ మెడకు ఉరితాడులా మారే ప్రమాదం ఉంది. మూడో నియమం, మీ గతం నుండి ఎవరైనా వచ్చి పాత బాకీల గురించి మాట్లాడినా లేదా పాత గొడవలు తవ్వి తీసినా చాలా ప్రశాంతంగా ఉండండి. ఏమాత్రం ఆవేశపడకండి. వారితో వాదనకు దిగకండి. నేను దీని గురించి ఇప్పుడు మాట్లాడదలుచుకోలేదు, కొన్ని రోజుల తర్వాత ప్రశాంతంగా మాట్లాడతాను అని చెప్పి అక్కడి నుండి మెల్లగా తప్పుకోండి. ఈ 3 రోజుల్లో ఎలాంటి ఫైనాన్షియల్ అగ్రిమెంట్స్ లేదా సెటిల్మెంట్స్ చేయకండి. మౌనంగా ఉండడమే ఆ సమయంలో మీకు శ్రీరామరక్ష. మకర రాశివారు ఒక విషయం ఎప్పుడూ గుండెల్లో గుర్తించుకోవాలి. మీరు పడే ప్రతి కష్టానికి, ప్రతి చెమట చుక్కకు ఎంతో విలువ ఉంది. మీ మంచితనాన్ని కొందరు చాతకానితనంగా భావించి మిమ్మల్ని నిలువునా వాడుకుంటున్నారు. మీరు మారాల్సిన సమయం ఆసన్నమైంది. నో అని చెప్పడం నేర్చుకోండి. ఈ జూన్ 23, 24, 25 తేదీలు మీకు దేవుడు పెట్టిన ఒక పెద్ద అగ్ని పరీక్ష లాంటివి. ఈ పరీక్షలో మీరు ఖచ్చితంగా నెగ్గాలి. మీ డబ్బును, మీ కుటుంబాన్ని, మీ భవిష్యత్తును మీరే ధైర్యంగా కాపాడుకోవాలి. జ్యోతిష్య శాస్త్రం, గ్రహాలు మనకు రాబోయే ప్రమాదాల గురించి ఒక హెచ్చరిక చేస్తాయి. వాటిని అర్థం చేసుకుని నడుచుకునే తెలివితేటలు, విజ్ఞత మనం చూపించాలి. శనీశ్వరుడు గొప్ప న్యాయాధికారి. మీరు నిజాయితీగా ఉన్నారు కాబట్టే మీ కష్టానికి తగ్గ ప్రతిఫలం ఖచ్చితంగా ఆయన ఈరోజు కాకపోయినా రేపైనా ఇస్తారు. కానీ మీరు కూడా మీ కళ్ళను తెరిచి వాస్తవాలను చూడాలి. ఎవరినో గుడ్డిగా నమ్మేసి చేతులు కాలాక ఆకులు పట్టుకుని కన్నీళ్లు పెట్టుకోవడం ఇకనైనా ఆపేయాలి. మీకు నేను చెప్పిన ఈ విషయాలు మీ జీవితానికి దగ్గరగా అనిపించాయా? నిజంగానే ఇలాంటి వ్యక్తులు మీ చుట్టూ ఉన్నారని మీకు బలంగా అనిపిస్తోందా?
మీ మనసులో ఏదో ఒక మూల ఈ మాటలు నిజమే అనిపిస్తే ఈ వీడియోను కేవలం మీరు మాత్రమే చూసి వదిలేయకుండా మీ తోటి మకర రాశి వారికి, మీ బంధుమిత్రులకు ఖచ్చితంగా షేర్ చేయండి. ఎందుకంటే మీ షేర్ వల్ల ఎవరో ఒకరు ఒక పెద్ద ఆర్థిక మోసం నుండి బయటపడచ్చు. వారి కష్టార్జితం కాపాడిన పుణ్యం మీకే దక్కుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు చేసే ప్రతి లైక్ ఈ వీడియో మరింత మంది మకర రాశి వారికి చేరేలా చేస్తుంది, వారిని ప్రమాదం నుండి రక్షిస్తుంది. అలాగే భవిష్యత్తులో ఇలాంటి మరెన్నో నిజమైన, ఖచ్చితమైన విశ్లేషణలు, జ్యోతిష్య సూచనలు, మీ జీవితాన్ని మార్చే పరిహారాలు తెలుసుకోవడానికి మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ బెల్ ఆన్ చేసి పెట్టుకుంటే నేను వీడియో పెట్టిన వెంటనే మీకు అలర్ట్ వస్తుంది. మీరు ఏ ముఖ్యమైన సమాచారాన్ని మిస్ అవ్వరు. మళ్ళీ గుర్తుంచుకోండి, జూన్ 23, 24, 25 ఈ తేదీలు మీ మనసులో బలంగా ముద్రించుకుపోవాలి. డబ్బు విషయంలో ఎవరిని గుడ్డిగా నమ్మకండి. మీ డబ్బు మీ హక్కు, దాన్ని రక్షించుకునే పూర్తి బాధ్యత మీదే. మకర రాశి వారి జీవితం త్వరలోనే ఒక గొప్ప మలుపు తిరగబోతోంది. మీ కష్టాలకు తెరపడే సమయం దగ్గర పడుతోంది. ఈ చిన్న అడ్డంకిని మీ తెలివితో, సహనంతో దాటేయండి. మీ అందరికీ ఆ పరమేశ్వరుడి దయ, కర్మఫలదాత శనీశ్వరుడి ఆశీస్సులు మెండుగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సెలవు. మళ్ళీ మరో ముఖ్యమైన, ఆసక్తికరమైన వీడియోలో కలుద్దాం. వెళ్లే ముందు కింద కామెంట్స్లో భక్తి శ్రద్ధలతో ఓం శనైశ్చరాయ నమః అని రాయడం అస్సలు మర్చిపోకండి. అలాగే మీరు ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్యను కూడా పంచుకోండి. దానికి ఖచ్చితమైన జ్యోతిష్య పరిష్కారం కూడా త్వరలో రాబోయే వీడియోల్లో తెలియజేస్తాను. నమస్కారం. సర్వే జనాః సుఖినో భవంతు.